హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీ జయంతి రాబోతుందండి. అది కూడా హోలీ పండుగ రోజునే మనకి లక్ష్మీ జయంతి రాబోతుంది. మనకి ఈ సంవత్సరం హోలీ పండుగ, పౌర్ణమి, శుక్రవారం, లక్ష్మీ జయంతి అన్నీ ఒకే రోజు కలిసి వచ్చేయండి. చాలా విశేషమైన పర్వదినం. ఈ లక్ష్మీ జయంతి రోజునే సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించారని అంటారండి. అందుకని ఈ రోజున సకల సంపదలకి అధిదేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా మనకి లభిస్తాయండి. మన అవసరాలకి మన చేతిలో డబ్బులు నిలవాలి అంటే తప్పకుండా ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలండి. ఈ రోజు కనుక లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మనకున్న డబ్బు సమస్యలే కాదండి, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, అలాగే పేరు ప్రతిష్ట అన్నీ కూడా లభిస్తాయి. అయితే ఈ లక్ష్మీ జయంతి రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, అసలు ఈ పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షం మన పైన ఉంటాయి, అలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. పైగా ఈరోజు పౌర్ణమి కాబట్టి అమ్మవారి దగ్గర క్షీరదీపం వెలిగించిన లేదా నక్షత్ర హారతినిచ్చిన చాలా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలి, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. మీకు మరొక వీడియో చూడాలన్న ఆలోచనే ఉండదండి, ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, మీ ద్వారా మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మనకి వచ్చే ప్రతి పండగల గురించి కూడా నేను ముందుగానే మీకు వీడియో చేసి పెడతానండి. దాని ద్వారా మీరు పూజలు అవి ఎలా చేసుకోవాలనేది మీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నా ద్వారా మీకు అందుతుంది. 3 లక్షల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం త్వరగా 3 లక్షలు చేస్తారని అనుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి కటాక్షం మన అందరిపై కలగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హోలీ పండుగ, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలండి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే లక్ష్మీ జయంతిని అయితే జరుపుకుంటాము. ఈ రోజే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించారని అంటారండి. అంటే ఈ రోజే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు పుట్టారని అంటారు. అయితే అమ్మవారు ఈ పౌర్ణమి నాడు పుట్టారని, దీపావళి అమావాస్య రోజున పుట్టారని చాలా కథనాలే మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే మనకి సందేహం అయితే రావచ్చు, అసలు అమ్మవారు ఏ రోజు పుట్టారు అనేది. ఒక్కొక్క కల్పంలో అమ్మవారు ఒక్కొక్క రోజున జన్మించారండి. అందుకని అమ్మవారిని మనం ఇన్ని తిథుల్లో అమ్మవారిని అయితే మనం పూజించుకుంటాము. అయితే ఈ లక్ష్మీ జయంతి రోజున అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారనేది కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ 2025 సంవత్సరంలో ఈ లక్ష్మీ జయంతి, హోలీ పండుగ, శుక్రవారం ఇవన్నీ కూడా ఏ రోజు వచ్చాయి, పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తేదీ మార్చి 13వ తేదీన గురువారం ఉదయం 10:15 ప్రారంభమై మార్చి 14వ తేదీన శుక్రవారం ఉదయం 11:25 వరకు ఉంటుంది. అయితే మనం సూర్యోదయ తిథి ప్రకారంగా మనం పండుగలు అనేవి జరుపుకుంటాం కాబట్టి ఈ లక్ష్మీ జయంతి మనకి 2025 మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ రోజే హోలీ పౌర్ణమిని కూడా మనం జరుపుకుంటాము. అంటే రంగుల పండుగ అయినటువంటి హోలీ పండుగను కూడా ఈ రోజే జరుపుకుంటాము. అయితే అమ్మవారికి చేసే పూజ సమయాలు అయితే కొంచెం వేరుగా ఉంటాయండి. అవి ఎప్పుడు అనేది కూడా చెప్తాను. ముందుగా అయితే లక్ష్మీ జయంతి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ రోజు మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం ఇలాంటి క్లీనింగ్ లాంటివి ఏమి కూడా చేయం కాబట్టి ముందు రోజే మీరు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న దురదృష్ట దేవత జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టాలి అంటే తప్పకుండా ఈ పనులన్నీ చేయాలండి. ఎక్కడైతే ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలవదండి. అందుకని ఎప్పుడు కూడా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దాని ద్వారా ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మన ఇంట్లోనే ఉంచుకోగలుగుతాము. ముందుగా ద్వారలక్ష్మికి పూజనైతే చేసుకోవాలండి. మీ ఇంటి ప్రధాన ద్వారబంధానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి తోరణాలు కట్టి చక్కగా ముగ్గులవి వేసి 2 దీపాలు పెట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించే విధంగా ద్వారబంధాన్ని అలంకరించుకొని పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు పూజ ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు. భక్తి శ్రద్ధలతో మీ దగ్గరున్న వస్తువులతో అమ్మవారిని చక్కగా పూజించండి. అమ్మవారి కటాక్షం ఏదో ఒక రూపంలో మన పైన కలుగుతుందండి. అమ్మవారు అంటే ఒక్క డబ్బు ఒకటే కాదు కదండి, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా 3 పూటలా కడుపు నిండా
తినాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా, మనకు ఒక మంచి పేరు రావాలన్నా, ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా బతకాలన్నా అన్నీ కూడా ఆ అమ్మ మన పైన చూపించే కరుణా కటాక్షాలేనండి. ఆ అమ్మవారి దీవెన ఉంటే మనకి జీవితంలో లోటుపాట్లు అనేవి ఉండవండి. అందుకని తప్పనిసరిగా అందరూ ఈ లక్ష్మీ జయంతిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీ శక్తి కొలది లక్ష్మీదేవిని పూజించి లక్ష్మిని పొందండి. అయితే అమ్మవారికి పూజ చేసుకునే ముందుగా మీరు పూజ చేసే చోట పసుపు రాసి బియ్యం పిండితో అమ్మవారికి ఎంత ఇష్టమైన పద్మం ముగ్గులు కానీ, అష్టదళ పద్మం ముగ్గులు కానీ, కుబేర ముగ్గులు కానీ, ఐశ్వర్య ముగ్గులు కానీ, ఇలా మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గులు అయితే వేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎరుపు రంగు క్లాత్ ఉంటే వేసుకోండి, లేదంటే పసుపు కలర్ క్లాత్ కానీ, తెలుపు కలర్ క్లాత్ కానీ వేయండి. అయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇలా పూజా పీఠం పైన క్లాత్ వేసే చెయ్యాలా, నేరుగా పూజా పీఠం పైన పూజ చేయకూడదని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి, పర్వాలేదు. మనం ఇలా ఎందుకు చేస్తామంటే, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని మనం నేరుగా కిందని కూర్చోబెట్టాము కదండి. ఏదైనా బెడ్షీట్ కానీ, దుప్పటి కానీ ఏదో ఒకటి వేసే కదా వారిని కూర్చోబెడతాము. అలానే అమ్మవారిని కానీ, అయ్యవారిని కానీ మనం ఆహ్వానించి పూజ అనేది చేస్తున్నాం కాబట్టి పూజా పీఠం పైన ఇలాంటి క్లాతులు అవి వేస్తాము. ఇప్పుడైతే మనకి చైర్లు, సోఫాలు అన్నీ వచ్చేసాయి. అదైతే వేరే విషయం. పూర్వకాలంలో అయితే ఇలానే చేసేవారండి. మరైతే మా పూజా మందిరంలో కూడా ఫోటోల కింద క్లాత్ వేసే ఫోటోలన్నీ పెట్టాలా అని అది కూడా అడుగుతున్నారండి. అక్కడ కూడా మీరు వేస్తే వేయొచ్చండి. కానీ మనం రోజు దీపారాధన చేసుకుంటాము, నైవేద్యాలు పెడతాము, అగరబత్తులు వెలిగిస్తాము, ఇవన్నీ చేస్తాం కాబట్టి అనుకోకుండా ఒక చిన్న నిప్పు రవ్వ ఆ క్లాత్ మీద పడినా సరే మనం ఒక అశుభంగా భావిస్తామండి. అందుకనే పూజా మందిరంలో క్లాత్ లాంటివి కాకుండా ఏదైనా ఒక పేపర్ అయితే వేసుకోండి. అది న్యూస్ పేపర్ కాకుండా మనకి చాలా రకాల బుక్స్ అట్లాంటివి, లేదంటే ఇంకా చాలా గోల్డ్ కలర్ పేపర్స్ అలాంటివి అమ్ముతారు కదండి, అలాంటివి ఏమైనా సరే వేసుకోవచ్చు. మీరు క్లాత్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటామని అనుకుంటే క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక తమలపాకు అయితే పెట్టుకోవాలండి. దాంట్లో ఒక గుప్పెడు కానీ 3 గుప్పెట్లు కానీ బియ్యం వేసుకోవాలి. ఆ బియ్యంలో కూడా పసుపు కుంకుమలు ఉంచి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోండి. ఇలా విడిగా ఉన్న అమ్మవారి ఫోటో లేకపోయినట్లయితే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా, లేదంటే మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి పువ్వులు మాలలతో, లేదంటే నగలతో, చిట్టుగాజుల మాలలతో, కాయిన్స్ మాలలతో, తామర గింజలతో ఇలా మీ దగ్గర ఏ మాలలు ఉంటే ఆ మాలలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని అందంగా అలంకరించండి. అమ్మవారు కూడా అలంకార ప్రియురాలేనండి. అందుకని అమ్మవారిని అందంగా అలంకరిస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన ఏ స్త్రీకైనా సరే అలంకరణ అంటే పసుపు కుంకుమలేనండి. అందుకని ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమల్ని అమ్మవారి దగ్గరే పెట్టుకోండి. గోరంత పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించిన కొండంత సౌభాగ్యాన్ని ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుందని అంటారండి. అందుకనే మీరు పెట్టే పసుపు కుంకుమలు వెలితి లేకుండా నిండుగా పెట్టండి. మీరు ఇలా విడిగా పీఠం వేసి పూజ చేసినట్లయితే మీ పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి పెట్టొచ్చండి. లేదు మా పూజా మందిరంలోనే మేము పూజ చేసుకుంటున్నామండి అని అనుకుంటే మీ పూజా మందిరంలో ఎలాగో పసుపు కుంకుమలు ఉంటాయి కాబట్టి అమ్మవారి దగ్గర మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మా పూజా మందిరంలో కూడా మేము పెట్టుకోవట్లేదండి అని అనుకుంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా పెట్టుకోండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. మీరు పసుపు కుంకుమలు పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ కుబేర కుండలు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి కుబేర కుండలు కానీ, లేదంటే ధనలక్ష్మి కొంచెం కానీ, లేదంటే ధాన్యం బుట్టలు కానీ, లేదంటే శంఖం తెచ్చుకొని పెట్టుకోవడం కానీ, కామాక్షి దీపం కానీ, ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువైనా సరే ఈరోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. కొత్త వస్తువులు ఏవైనా సరే కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు కొనుక్కోండి. అలాగే పూజలో కూడా పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వారైతే ముందు రోజే వాటిని క్లీన్ చేసుకొని ఈరోజు అన్ని వస్తువులు కొత్తవి వేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోండి. పౌర్ణిమ రోజున సాయంత్రం వేళల్లో పౌర్ణిమ గడియలు ఉన్నప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. నిండు పౌర్ణిమ గడియల్లో నిండు చంద్రుడు ఉన్నప్పుడు అమ్మవారిని పూజించాలి. ఆ విధంగా పూజ చేసుకుంటామని అనుకునేవారు 2025 మార్చి 13వ తేదీన గురువారం రోజున సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఈ పూజ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకి 13వ తేదీన రాత్రి వేళల్లో నిండు పౌర్ణిమ గడియలు ఉంటున్నాయి కాబట్టి 13వ తేదీన సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. ఒకవేళ ఈ రోజు చేసుకోవడం కుదరకపోయినా, చేసుకోవడానికి వీలు లేకపోయినా 14వ తేదీన శుక్రవారం ఉదయం మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చండి.
పూజలో ఈరోజు మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే తప్పకుండా పెట్టుకోండి. అలాగే అమ్మవారికి ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఎరుపు వత్తులు లేకపోయినట్లయితే తెలుపు వత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం కోసమని నేను ఇక్కడ ఇలా ఈ బౌల్ అయితే తీసుకున్నానండి. దీంట్లో నేను పాలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారు క్షీరసాగర మదనం నుండి అమ్మవారు పుట్టారండి. అందుకనే నేను ఇక్కడ పాలు వేసి అమ్మవారు ఆవిర్భవించినట్లుగా అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. అమ్మవారు ఎలా ఆవిర్భవించారనేది మనం ఎవ్వరూ కూడా చూడలేదండి. పురాణాలు చదివి తెలుసుకోవడమే తప్ప. కానీ నేను ఇప్పుడు మా ఇంట్లోనే ఇలా క్షీరసాగర మదనాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారు క్షీర సముద్రంలోనే ఆవిర్భవించినట్లుగా పెట్టుకుంటున్నాను. మీరు ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయినా సరే మీరు అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఇలానే పెట్టుకోవాలని ఏమీ లేదండి. మన మనసుకి అమ్మవారిని ఏ విధంగా చూడాలని అనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకునేవారు. ఇక్కడ నేను తీసుకునేవి పచ్చిపాలే తీసుకున్నానండి. పూజ అయిన తర్వాత ఈ పాలను ఏం చేయాలనే సందేహం కూడా వస్తుంది కదా, అది కూడా చెప్తాను. మన తెలుగు మాసాల్లో ఈ ఫాల్గుణ మాసమే ఆఖరి మాసం అండి. తర్వాత మనకి చైత్ర మాసం అంటే మొదటి మాసం మొదలవుతుంది. ఈ ఆఖరి మాసంలోనే పౌర్ణమి రోజు అమ్మవారు పాల సముద్రంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. క్షీరసాగర మదనంలో ఈరోజే అమ్మవారు ప్రత్యక్షమయ్యారని అంటారు. ఈ పాల సముద్రంలో అమ్మవారితో పాటుగా కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, పారిజాత వృక్షం, హాలాహలం, చంద్రుడు, ధన్వంతరి, అమృతం ఇవన్నీ కూడా వెలువడ్డాయి. చంద్రుడు కూడా పాల సముద్రం నుండే వెలువడతారండి. అందుకనే లక్ష్మీదేవి అమ్మవారిని చంద్రుడిని సహోదరులు అని అంటారు. అందుకనే నిండు చంద్రుడు ఉన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని చంద్రుడిని ఈరోజు పూజిస్తే చాలా చాలా మంచిది. మనకి ఇప్పుడు పాల సముద్రాలు లేకపోయినప్పటికీ కూడా మామూలు సముద్రంలో పుట్టిన ఏ వస్తువైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి. శంఖాలు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ, ఉప్పు కానీ ఇలా ఏ వస్తువైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ వస్తువులు ఏవైనా ఉంటే మీరు పూజలో పెట్టుకోవడం కానీ లేదంటే ఈ వస్తువులతో అమ్మవారిని పూజించడం కానీ చేయండి. ఈరోజు క్షీరదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ క్షీరదీపం ఎలా పెట్టుకోవాలంటే ఒక బౌల్ లాంటిది తీసుకోండి. అది ఇత్తడిది కానీ, రాగిది కానీ, లేదంటే గ్లాస్ బౌల్ కానీ, లేదంటే మట్టి కుండ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. దాంట్లో 3/4 వచ్చేంత వరకు పాలు వేసుకోవాలండి. పచ్చి పాలే వేసుకోవాలి. ఆవు పాలు అయితే ఇంకా మంచిది. లేదంటే మీకు దొరికిన ఏ పాలైనా సరే మీరు వేయచ్చు. ఆ తర్వాత మిగిలిన పావు వంతు కూడా నెయ్యి కానీ లేదంటే మీరు పూజకి వాడేటువంటి ఆయిల్ కానీ వేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఒత్తి వేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నవి జల ఒత్తులండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవైతే మునిగిపోకుండా నీటిలో తేలుతూ దీపం అనేది బాగా వెలుగుతుంది. ఇలాంటివి ఎక్కడైనా దొరికితే తప్పకుండా తెచ్చి పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర ఉన్న తెలుపు ఒత్తులు కానీ, ఎరుపు ఒత్తులు కానీ తమలపాకుకి మధ్యలో హోల్ చేసేసి పెట్టేస్తే అదైనా సరే వెలుగుతుంది. ఈ విధంగా ఈ క్షీరదీపాలు మీరు 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 2 అయితే పెట్టుకుంటున్నాను. ఇంకొక దీపం వచ్చేసి ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నానండి. అంటే ఉప్పు దీపం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజున ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఒక బౌల్లో నేను ఈ విధంగా కల్లుప్పు తీసుకోవాలండి. దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఒక ప్రమిది పెట్టి దాంట్లో కొద్దిగా అక్షింతలు వేసి ఇంకొక ప్రమిది పెట్టి ఒత్తు వేసుకోవడమే. దీన్నే ఐశ్వర్య దీపం అని అంటారు. వీటితో పాటుగా ఇంకా మీరు ఏమైనా దీపాలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. ఈరోజు దీపాలు ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో దీపాలని అందంగా అలంకరించేసుకోండి. అలాగే అమ్మవారికి సుగంధభరితమైన పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి జవ్వాది పౌడరు అలాగే అత్తరు ఏ ఉంటే అవి పూజలో వేసుకోండి. ఇవేమీ లేకపోయినట్లయితే పచ్చ కర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరమైనా సరే కొంచెం చిదిపి పూజలో అక్కడక్కడ వేయండి. ఆ సువాసనకి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున అమ్మవారికి నక్షత్రహారతను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. దానికోసం నేను ఇక్కడ మొత్తం 27 నక్షత్రాలు కాబట్టి 27 ఒత్తులనైతే మనం పెట్టుకోవాలండి. అందుకని నేను ఇక్కడ ఒక్కొక్క ఒత్తుకి 2 ఒత్తులు తీసుకున్నానండి. మొత్తం 54 ఒత్తులు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో ముందుగానే నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. మీరు ఇక్కడ ఒక ప్లేట్ తీసుకోవచ్చు. లేదంటే 27 ఒత్తులకి 27 ప్రమిదలైనా సరే తీసుకోవచ్చండి. అయితే 27 ప్రమిదలతో నక్షత్రహారతని ఎలా ఇవ్వాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లోనే చూపించానండి. అలాగే ఈ ఒత్తులు అంటే నేను ఇక్కడ తీసుకున్న
వేసుకున్న అడ్డ ఒత్తులు కదండి, లేదంటే మీరు పువ్వొత్తులైనా సరే మీరు 27 పువ్వొత్తులు తీసుకొని ఆ ఒత్తులన్నీ కూడా ఒక గుత్తిగా కలిపి దాన్ని వెలిగించి మీరు అమ్మవారికి అది కూడా హారతినివ్వచ్చు. అయితే నేను ఇక్కడ ఈ ఒత్తులన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను అమ్మవారికి నక్షత్ర హారతిని సమర్పిస్తాను. అలాగే ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో మీ దగ్గర ఉన్నటువంటి చందనం పౌడర్ అయితే వేసుకోండి. అలాగే దీంట్లో జవ్వాది పౌడర్ కానీ ఏదైనా సువాసనాభరితమైన లిక్విడ్స్ కానీ ఏవైనా ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్తో కలుపుకోండి. కొంచెం పలచగానే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఏం చేయాలనేది చెప్తాను. నేనైతే పూజలో అన్ని వస్తువులు కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత క్షీరదీపం, ఐశ్వర్య దీపం తప్ప మిగిలిన ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించేసుకొని ఆదిదేవుడైనటువంటి వినాయకుడికి ముందుగా పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకోలేదు. మీరైతే తప్పనిసరిగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతనే లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా క్షీరదీపం, ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి పూజనైతే ప్రారంభించండి. ముందుగా మనం వెలిగించుకున్న ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ, నువ్వు ఆవిర్భవించిన ఈరోజు నేను మిమ్మల్ని పూజిస్తున్నాను. మా ఇంట్లోకి వచ్చి నేను చేసిన పూజనంతటిని కూడా స్వీకరించి మమ్మల్ని కరుణించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు, కనకదార స్తోత్రాలు, శ్రీ మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ ఆ అమ్మవారికి సువాసన భరితమైన పువ్వులతో అమ్మవారిని పూజించాలండి. చంద్రుడికి తెల్లని పువ్వులు అంటే ఇష్టం, అమ్మవారికి సువాసన భరితమైన పువ్వులు అంటే ఇష్టం. ఈ రెండు కలగలిసిన మల్లె పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ మల్లె పువ్వుల్ని గంధంలో ముంచి అమ్మవారికి సమర్పిస్తే ఇంకా మంచిదండి. అమ్మవారు వెంటనే ప్రసన్నరాలు అవుతారు. అందుకని ముందుగా మనం కలుపు పెట్టుకున్న గంధం ఉంది కదండి, ఆ గంధంలో మల్లె పువ్వును ఒక్కొక్కటి ముంచి అమ్మవారికి సమర్పించండి. ఈ పువ్వులతో కాకుండా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ, చిట్టి గాజులు కానీ, కాయిన్స్ కానీ, తామర గింజలు కానీ, గురువిందు గింజలు కానీ ఇలా మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అమ్మవారిని చక్కగా పూజించండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే అమ్మవారికి పువ్వులతో అలాగే కుంకుమతో అమ్మవారిని ఈరోజు కుంకుమతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. కుంకుమతో అలాగే ఎర్రని అక్షింతలతో అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి శ్లోకాలు అవి ఏమీ రావండి మాకు అని అనుకునేవారు ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కానీ లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాలు 108 సార్లు జపించుకుంటూ మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. కొత్తగా ఎవరైనా ఈరోజు తులసి మొక్కని నాటాలి అనుకుంటే తప్పకుండా తెచ్చుకొని ఈరోజు నాటండి. చాలా చాలా మంచిది. ఆ అమ్మవారి తులసి మొక్క రూపంలో మన ఇంటికి వస్తుందని అర్థం. మీరు అమ్మవారికి 13వ తేదీన సాయంత్రం వేళల్లో పూజ చేసుకున్నట్లయితే చంద్రుడికి కూడా పూజ చేసుకోండి. అంటే చంద్రుడికి నైవేద్యంగా పాలు కానీ పరమాన్నం కానీ చంద్రుడు వెన్నెల పడేటట్టు పెట్టుకొని లలితా సహస్రనామాలు చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా 14వ తేదీన పూజ చేసుకున్న వారు రాత్రికి వేళల్లో మనకి పౌర్ణమి గడులు ఉండవు కాబట్టి శుక్రవారం ఉదయాన్నే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుందండి. శుక్రవారం పూజ అయిన తర్వాత ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి. చాలా చాలా మంచిది. ఎవరు లేకపోయినట్లయితే ఆ అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి ఏ నైవేద్యమైనా సరే పెట్టచ్చండి. అంటే పరమాన్నం కానీ క్షీరాన్నం కానీ లేదంటే పాలైనా సరే పెట్టచ్చండి. అంటే మరిగించిన పాలే పెట్టాలి. నైవేద్యం ఎప్పుడు కూడా మరిగించిన పాలల్లో కొద్దిగా యాలకులు, బెల్లం వేసి అమ్మవారికి నివేదన చేయవచ్చండి. వీటితో పాటు మీకు దొరికినటువంటి పళ్ళును కూడా అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు చూపించి స్వీకరించి తల్లి అని చెప్పుకొని తర్వాత తాంబూలం కూడా ఇచ్చి అమ్మవారికి ధూపం వేయండి. సాంబ్రాణితో అమ్మవారికి ధూపం వేస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొబ్బరికాయను కూడా నివేదన చేసి అమ్మవారికి హారతనివ్వండి. ముందుగా మనం నక్షత్ర హారతని అయితే ఇవ్వాలండి. మనం పెట్టుకున్న ఈ ఒత్తులన్నీ కూడా వెలిగించుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉండవండి. దీంట్లో ఆయిల్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువసేపు ఉండవు. వెలిగించగానే అమ్మవారికి హారతని అయితే ఇచ్చేయండి. అయితే మనం వేసుకున్న ఒత్తులు చాలా ఎక్కువ ఒత్తులు కాబట్టి
మొత్తం అన్నీ కూడా ఆహుతి అయిపోతాయండి. కొంచెం ఎక్కువ వెలుగైతే వస్తుంది. అందుకని కొంచెం దూరంగా పెట్టుకోండి. ఈ ఈ ఒత్తులన్నీ కూడా ఎక్కువ జ్యోతి అనేది వెలుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదంటే మీరు బయట తులసి కోట దగ్గరైనా సరే పెట్టేసుకోవచ్చు. మనకున్న 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మనదై ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాలకి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ నక్షత్రాహారతిని అమ్మవారికి సమర్పిస్తామండి. నక్షత్రాహారతిని సమర్పించిన తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి 2 చేతులు జోడించి శిరస్సు వంచి అమ్మవారికి దండం పెట్టుకోండి. మీకున్న కోరిక ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోండి. ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకున్న సమస్యలన్నీ కూడా దూరం చేసి ఆ అమ్మవారు మన దగ్గర చేరుతుంది. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని నుదుటిన ధారణ చేసుకోండి. పూజ చేసినటువంటి పువ్వుల్ని కూడా తలలో పెట్టుకోండి. ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజున అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో తప్పకుండా అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది. అయితే అమ్మవారి పూజని పీఠం వేసి చేసుకున్నవారు అంటే 13వ తేదీన సాయంత్రం చేసుకున్న 14వ తేదీన ఉదయం చేసుకున్నా సరే అమ్మవారి పీఠాన్ని మాత్రం ఈ రోజు మాత్రం అస్సలు కదపకూడదండి. శనివారం ఉదయం మాత్రమే అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే అమ్మవారిని ఉంచినటువంటి పాల సముద్రం ఉంది కదండి, ఈ పాలుని పూజ అయిన తర్వాత తీసేసి ఈ పాలుని మరిగించి మీరు తాగొచ్చు. అలాగే పిల్లలకి కూడా ఇవ్వచ్చండి. చాలా మంచిది. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన క్షీర దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఈ పాలుని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా ఐశ్వర్య దీపం కొండెక్కిన తర్వాత ఉప్పుని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టినవి మనం ప్రసాదంగా తీసుకోవాలి. అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువుల్ని ఒకసారి పసుపు వాటర్లో వాష్ చేసుకుంటే మళ్ళీ పూజకు ఉపయోగపడతాయి. ఇంకా పూజ చేసినటువంటి పసుపు కుంకుమని మీరు రోజు కూడా నుదుటిన ధారణ చేసుకోండి. అలాగే పసుపునైతే మీరు నాన్ వెజ్ తినని వంటల్లో వాడుకోండి. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన కుబేర కుండలు కానీ ధనలక్ష్మి కొంచెం కానీ మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. అలాగే పసుపు కుంకుమలు కూడా మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. శుక్రవారం లక్ష్మీ జయంతితో పాటుగా హోలీ పండుగ కాబట్టి అమ్మవారికి పూజ చేసుకున్న అనంతరం హోలీ రంగులైతే జల్లుకోండి. ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.